విశ్వాసమే విజయం. ఫిబ్రవరి 3 యొక్క ఎన్ దానియేలు గారి సందేశం. దేవుడే నాకు సహాయకుడు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. చంపాలని వెంటపడుతున్న రాజు నుండి తప్పించుకోవడానికి దావీదు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పారిపోతున్నాడు. కెయిలాలో క్షేమంగా ఉంటానని అక్కడికి వెళితే ఆ ప్రజల్లో కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారి బానిసత్వం నుండి విడిపించినది దావీదే. కాని ఇప్పుడు దావీదును చంపడానికి వచ్చిన సౌలుకే ఆ ప్రజలు సహాయపడ్డారు. దావీదుకు తలదాచుకోవడానికి స్థలమే లేకుండా పోయింది. ఇదంతా ఎందుకు? కేవలం కొంతమంది స్త్రీలు దావీదును పొగుడుతూ పాట పాడినందుకు. సౌలు హృదయంలోకి అసూయ అంత వేగంగా ప్రవేశించింది. అసూయ మనలోనికి ప్రవేశించగానే దానిని మనం చంపివేయాలి. అసూయ ముందు ఎవ్వరూ నిలవలేరు. అది శరీరానికి, ఆత్మకు సంబంధించిన భయంకరమైన రోగం. అది సౌలును, అతని కుటుంబాన్ని నాశనం చేసింది. అసూయ మనుషులను పిచ్చివారిగా మారుస్తుంది. సౌలు కూడా పిచ్చివాడయ్యాడు. ఒక దురాత్మ అతనిని పట్టుకుంది. అప్పుడప్పుడు అతడు ఏడుస్తూ దావీదుతో, నేను తప్పు చేశాను, నీవు సరియైన వాడవు, దేవుడు నీకు బహుమానమిస్తాడు అని అనేవాడు. ఒక పాపి తన తప్పులు గ్రహించుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు, కాని సాతాను తన సంకెళ్ల నుండి వాడిని విడిపించడానికి ఒప్పుకోడు. జాగ్రత్త! ఏ ఆత్మ నీ హృదయాన్ని ఏలుతుందో చూసుకో. సహాయం కోసం దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. అతనికి వేరే దిక్కూ లేదు. అతని వెంట ఉన్న 400 మంది అనుచరులు కూడా అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం దేవునిలో అలా ఉన్నామా? జీవితంలో గొప్ప నిరుత్సాహం కలిగే సమయం ఖచ్చితంగా వస్తుంది. అడవుల్లో, కష్టాలలో ఉన్నప్పుడు అందరూ వదిలేసినా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను దేవుడు నన్ను విడవడు, ఆయనే నాకు సహాయకుడు అని అన్నాడు దావీదు. నీ ఆశ్రయం ఎక్కడ ఉంది? మనుషులు చేసే సహాయం, వారి శక్తి, నీతి చాలా పరిమితం. కాని దేవుడు మనకు అపరిమితమైన సహాయకుడు. ఎప్పుడు ఎలాంటి అపాయంలో పడతామో మనకు తెలియదు. మనం ఎల్లప్పుడూ దేవునితో ఉన్నామా? దేవుడే నాకు సహాయకుడు అని చెప్పే స్థితికి రావడం చాలా గొప్ప సంగతి. నీకు సహాయం చేయడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు.